అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. లాస్ట్ వీడియోలో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్ చూసాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రాన్స్పోర్టేషన్ ఇన్ దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ TATION ఓకే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ లేదా ట్రీస్లో చూద్దాం. ప్లాంట్స్ లేదా ట్రీస్. ఈరోజు ఈ చెప్పే టాపిక్ అనేది మీకు దేనికి ఉపయోగపడుతుంది తెలుసా? మీరు కానీ బాటనీ చదువుకుంటే మీ బాటనీ కోసం ఈ టాపిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో చెట్లు యూజువల్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి చిన్న బుల్లి చెట్లు, ఇంకొకటి చాలా పొడవైన చెట్లు. ఇప్పుడు పొడవైన చెట్లు ఉంటాయి కదా, ఈ పొడవైన చెట్లలో ఏ రకంగా ఉంటుంది సిస్టమ్ అంతా కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద చెట్టు అనుకుందాం. సో ఈ చెట్టు దిస్ ఇస్ ద ల్యాండ్ అనుకుంటే ఓకే. సో ఈ పొడవైన చెట్లలోన ఏ రకంగా ప్లాంట్కి ఫుడ్ ఎలా వెళ్తుంది, వాటర్ ఎలా వెళ్తుంది, మీరు ఎప్పుడైనా గమనించారా? ప్లాంట్కి ఫుడ్ అనేది ఎలా వెళ్తుంది, అట్ ద సేమ్ టైం వాటర్ అనేది ఎలా వెళ్తుంది, మీకు బిగ్గెస్ట్ డౌట్. సో సింపుల్గా ఒకే ఒక ఆన్సర్లో చెప్పాలంటే ప్లాంట్ లోపల పైప్స్ ఉంటాయి. సో ఏంటి సార్ ప్లాంట్లో పైపులు ఉంటాయి? ఎస్. ఈ పైపులు ఏమంటామంటే ఈ పైపులను ఏమంటామంటే వాస్క్యులర్ టిష్యూస్ అంటాం. సో వాస్క్యులర్ టిష్యూస్. సో ఈ ప్లాంట్లో కూడాను కొన్ని పైపులు ఉంటాయి. మీకు డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఒక చెట్టుని మధ్యలో నరికేసినప్పుడు ఎప్పుడైనా ఇలా హాఫ్ కట్ చేసేటప్పుడు చెక్ చేయండి, దాంట్లో పైపులాగా ఉంటాయి. బెస్ట్గా అరటి చెట్టు ఉంటుంది కదా, బనానా ట్రీని కట్ చేయండి. ఇలా కట్ చేసేటప్పుడు దాని లోపల చూడండి, అప్పుడు మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఒక చిన్న 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 పైపుల్లాగా కనిపిస్తాయి నీట్గా. సో ఈ వాస్కులర్ టిష్యూస్ ఏంటి, ఇవి ఎన్ని రకాలు అంటే బేసిక్ ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వాటర్ తీసుకుని వెళ్తే దాన్ని జైలం అంటారు. సో అండ్ ఫుడ్ని తీసుకుని వెళ్ళే పైప్స్ని ఏమంటారంటే ఫ్లోయం అంటారు. సో ఇక్కడ నుంచి కొన్ని పైప్స్ అనే మాట మంచిగా వాడకూడదు, కానీ దీన్ని జైలం అనే పేరు వాడతాం, యూజ్ చేయండి. సో ఈ వీడియోలో నేను ముందుగా జైలం గురించి మాట్లాడతా. సార్ జైలము ఫ్లోయం నాకు గుర్తుండట్లేదు అని అంటే ఒకటే చెప్తాను చూడండి. ఫా అంటే ఫుడ్, ఫా అంటే ఫ్లోయము. సో ఈ రెండు గుర్తుంటే మిగిలింది గుర్తుంటుంది అనమాట. జైలము అండ్ ఫ్లోయం అంటే ఫుడ్ తీసుకుని వెళ్తుంటుంది. ఫుడ్, న్యూట్రిషన్ ఇదంతా కూడా. ఇదైతే వాటర్, మినరల్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తుంటాయి. ఈ పేర్లు మీరు కానీ బాటనీ సబ్జెక్ట్ చదివితే ఈ పేర్లు మీకు చాలా ఉపయోగపడుతూనే ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి కూడా మీరు బాగా ఫెమిలియర్ అయిపోతారు, ఏం టెన్షన్ తీసుకోకండి. ఈ వీడియోలో మీకు జైలం గురించి ముందుగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో ఈ వీడియోలో మీకు జైలం గురించి చెప్తాను కాబట్టి జైలం దేనికి తీసుకుని వెళ్తుంది? వాటర్ తీసుకుని వెళ్తుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది కదా. అసలు ఈ జైలం అనే పైప్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? సో సింపుల్గా ఒకసారి చూద్దామా. సో జైలం అనే పైప్ ఎలా క్రియేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైప్నే తీసుకుంటాం. ఈ పైప్లో చిన్న ముక్క తీసుకుంటే మనకి చాలా క్లారిటీ వస్తుంది. సో స్టార్టింగ్లో ఇంత పెద్దగా ఇలా ఉంటుంది ఒక పైప్ కాదు కానీ ఒక సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ దీంట్లో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? దీంట్లో ఒక షెల్ ఉంటుంది. ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. సో ఈ మొత్తం ట్యూబ్లోన పెద్ద పెద్ద సెల్స్ ఉంటాయి. దీంట్లోనే ఏముంటుంది? సెల్స్లోనే న్యూక్లియస్ ఉంటుంది, మైట్రోకాండ్రియా ఉంటుంది. న్యూక్లియస్ ఉంటుంది, మైట్రోకాండ్రియా ఉంటుంది. న్యూక్లియస్, మైట్రోకాండ్రియా, మధ్యలో సెల్ వాల్స్ ఉంటాయి. కొంతకాలానికి ఏమవుతుంది తెలుసా? చెట్లోన ఈ మధ్యలో ఉన్న న్యూక్లియస్ కానీ ఈ సెల్ కానీ మెల్లమెల్లగా వయసు అయ్యే కొద్ది ఏమవుతాయి? కొన్ని సెల్స్ చనిపోతాయి కదా, చనిపోయినప్పుడు గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. ఇలా గ్యాప్స్ క్రియేట్ అయ్యాయి. ఓకే, ఇవి ఇంకొంతకాలానికి ఏమవుతుంది తెలుసా? ఈ మధ్యలో ఉన్న సెల్ వాల్స్ కూడాను నాశనం అయిపోద్ది కొంతకాలానికి. ఆ తర్వాత ఏమవుతుంది తెలుసా? ఈ సెల్ వాల్స్ ప్లేస్లోన మెల్లమెల్లగా కూడా ఇప్పుడు ఇది ఒక ఎంప్టీ స్పేస్ కదా, ఈ ఎంప్టీ స్పేస్ ప్లేస్లోన వాటర్ అనేది నిండిపోద్ది. ఇదే జరుగుతుంది అనమాట. అంటే సింపుల్గా ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇవన్నీ కూడాను వాటర్తో నిండిపోయింది. అయితే మీకు ఒక డౌట్ రావాలి, సెల్ వాల్ అదే రకంగా సైటోప్లాజము, అదే రకంగా మైట్రోకాండ్రియా, న్యూక్లియస్ ఇవన్నీ లేకపోతే ఇవన్నీ ఎలా బతుకుతాయి అంటే ఇవన్నీ ఎవరు చెప్పాడు బతికాయి అనుకుని ఇవన్నీ చనిపోయాయి అనమాట. సో జైలం అనేది ఒక డెడ్ సెల్స్తో ఫామ్ అవుతుంది. సో జైలం అనేది డెడ్ సెల్స్తో ఫామ్ అవుతుంది జైలం అనేది. అంతే కదా, ఈ చుట్టూ కూడాను ట్యూబ్ అంతా చనిపోయింది. ట్యూబ్లో ఉన్న సెల్స్ అనేవి చనిపోతే ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఇప్పుడు వాటర్ అనేది ముందు కిందకి మీదకి ఫ్లో అవ్వడానికి చాయిస్ ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కదా, ఇదే సిచ్యువేషన్. సో ఈ రకంగా డెడ్ సెల్స్తో ఫామ్ అయ్యిందే జైలం. సో ఈ మధ్యలో ఉన్న సెల్స్ అన్నీ చనిపోతే ఇక మధ్యలోనే గ్యాప్ ఉంటుంది. దీనిలో ఇక వాటర్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఈ వాటర్ కూడా ఎటువైపు ట్రావెల్ చేస్తుంది? కేవలం అప్ సైడ్ మాత్రమే ట్రావెల్ చేస్తూ ఉంటుంది, కింద నుండి కాదు, కేవలం మీద వైపుకే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద చెట్లోన ఈ వాటర్ అనేది ఎలా అంత మీదకి వెళ్తుంది అనేది మీకు కదా డౌట్. సో మీకు జైలం లాంటి ఒక ట్యూబ్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ రూట్స్ నుండి మొదలు పెడితే ఇక్కడ నుండి ఈ వాటర్ అనేది ఈ పై వరకు ఎలా వెళ్తుంది, అదే కదా మీ డౌట్. సో నెంబర్ 1 రీజన్ చూడండి, నెంబర్ 1 రీజన్ ఎవాపరేషన్. సో నెంబర్ 1 రీజన్ ఎవాపరేషన్. ఈ ఎవాపరేషన్ వల్ల అది పై వరకు కూడా వెళ్ళిపోద్ది అనమాట.
సో ఎవాపరేషన్ వల్ల పై వరకు ఎలా వెళ్ళిపోద్ది అనేది కదా మీకు డౌట్. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు ఒక చెట్టుని తీసుకొని వెళ్ళి ఒక బకెట్లో వాటర్ వేయండి, ఒక చిన్న ప్లాంట్ రూట్స్తో పాటు వేయండి. ఓకే, ఇలా వేసిన తర్వాత ఎండలో పెట్టండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ బకెట్ ఖాళీ అయిపోద్ది. ఎందుకంటే వాటర్ అంతా కూడా రూట్స్ ద్వారా పైకి వెళ్ళిపోయి పైకి ఎగిరిపోద్ది అనమాట. అంటే చెట్ల స్టొమాటో నుండి వెళ్ళిపోద్ది. ఈ రకంగా ఎవాపరేషన్ అవుతుంది. రెండోది ఇంకొకటి కూడా హైడ్రోజెనిక్ బాండ్. సో హైడ్రోజెనిక్ బాండా, ఈ హైడ్రోజెనిక్ బాండ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎక్కువగా మీరు ఒక్కసారి పైప్తో వాటర్ లాగారనుకోండి, ఆ పైప్ నుండి వాటర్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఎందుకంటే ఇది సక్షన్ అనమాట, సక్షన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బాటిల్ పెడుతున్నాను. ఈ బాటిల్లో వీడు ఏం చేస్తాడు తెలుసా, పైప్ ఒకటి పెడతాడు. సో సింపుల్గా ఒక పైప్ దీంట్లో పెట్టి ఇక్కడ ఉన్న బాటిల్ని స్క్వీజ్ చేస్తారు గట్టిగా. ఎలాగంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా దీని వైపు వచ్చేస్తుంది. కావాలంటే ఒకసారి చూడండి. స్క్వీజ్ చేస్తారు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్ అనేది మరి ఆగదనమాట. ఈ ఫ్లో అనేది అలాగ వస్తూనే ఉంటుంది. సో దీన్నే ఏమంటున్నామంటే హైడ్రోజెనిక్ బాండ్ అనమాట. ఒక్కసారి వాటర్ అనేది కలిసి ట్రావెల్ చేయడం మొదలు పెడితే డౌన్కి అలా పడుతూనే ఉంటుంది. మళ్ళీ ఇంకా ఆగాల్సిన అవసరం లేదనమాట, అలా మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట. కావాలంటే ఇక్కడ చెక్ చేయండి, అలా మూవ్ అవుతూనే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు కదా, ఇది చెట్టు అయితే ఈ ఆకుల్లోన ఒక్కసారిగా ఎవాపరేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ నీరు ఉన్నాయి కదా, ఆ నీరు అనేది ఒకదానికొకటి అలా వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. ఈ ఫ్లో ఎంతవరకు కంటిన్యూ అవుతుంది తెలుసా, ఆఖరికి కింద వరకు కూడా ఈ కింద ఉన్న వాటర్ కూడా ఇలా ఫ్లో అవుతూ పడిపోతూనే ఉంటుంది. అంటే నీరు వరదలా కాదు, మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే ఈ లెవెల్లో కనిపిస్తుంది అనమాట. ఈ రకంగా ఎవాపరేషన్ హైడ్రోజెనిక్ బాండ్స్ అనేవి, అంటే మెయిన్గా చెప్పాలంటే సక్షన్. ఈ రకంగా వాటర్ అనేది సక్ చేస్తుంది, కింద నుండి కూడా లాగేస్తుంది అనమాట. అసలు ఈ ఎవాపరేషన్ వల్ల వచ్చే లాభం, ఎవాపరేషన్ అనే మాట వాడుతున్నందుకు క్షమించండి, ఇక్కడ నుంచి కూడా దీన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. అంటే మొక్కల్లో ఈ వాటర్ అనేది వచ్చి ఎవాపరేషన్ జరిగింది అంటే ఆకుల్లో నుండి వాటర్ అనేది ఎవాపరేట్ అయింది అనుకో, దీన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ ట్రాన్స్పిరేషన్ వల్ల జరిగే మొట్టమొదటి బెనిఫిట్ ఒకటి సక్షన్, అంటే వాటర్ కింద ఉన్న వాటర్ కూడా పై వరకు వస్తుంది. రెండోది కూలింగ్ కూడా వస్తుంది అనమాట చెట్టుకి. సో చెట్టు అనేది మాడిపోకుండా, ఎండకి ఎండిపోకుండా ఎవాపరేషన్ అనేది కూలింగ్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన శరీరంలో కూడా బాగా పరిగెత్తామనుకోండి చెమట వస్తుంది. చెమట వచ్చిందంటే వేడి కోసం కాదు, మన శరీరాన్ని కూల్ చేయడం కోసం. అందుకే మీరు ఎప్పుడైనా చెమట వచ్చిన తర్వాత ఒక్క 5 మినిట్స్ కూర్చోండి, కాసేపట్లో మీ బాడీ మంచి కూల్గా మారుతుంది. ఎందుకు, మన బాడీ చాలా హీట్ ఎక్కి నాశనం అయిపోకుండా కూల్ చేయడానికి. సేమ్ ఇక్కడ ఈ ట్రాన్స్పిరేషన్ కూడాను ఈ రకంగా కూలింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా చెట్లలో ఈ జైలం అనేది ఏ రకంగా హెల్ప్ చేస్తుందో. పాయింట్ 1 అర్థమైంది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, రాత్రంతా ఎండ ఉండదు కదా, ఎండ ఉన్నప్పుడు ఎవాపరేషన్ ఉండదు కదా, ఎవాపరేషన్ లేకపోతే చెట్టుకి ఇప్పుడు వాటర్ అనేది దొరకడం కష్టమా? ఇలాంటప్పుడు ఇంకొక చాయిస్ వస్తుంది. దాన్ని ఏమంటామంటే రూట్ ప్రెజర్. చెప్పండి, రూట్ ప్రెజర్ అంటారంట. ఈ రూట్ ప్రెజర్ అనేది హెల్ప్ చేస్తుంది చెట్టుకి వాటర్ అందించడానికి. పెద్ద పెద్ద మొక్కలకు అయితే రూట్ ప్రెజరు, చిన్న చిన్న మొక్కలకి అయితే ఈ రూట్ ప్రెజర్ మాత్రం ఉంటుంది. ఎవాపరేషన్ కంటే ఎక్కువగా రూట్ ప్రెజర్, ఇంకొక రకంగా చెప్పాలంటే డిఫ్యూజన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకు ఈ రూట్ ప్రెజర్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది, చిన్న మొక్కలకి ఏ రకంగా వాటర్ అనేది వెళ్ళడానికి చూపిస్తుంది. సో రూట్ ప్రెజర్ అన్నారు కాబట్టి ముందుగా రూట్స్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. రూట్ ప్రెజర్ అనే కాన్సెప్ట్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి బాగా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రూట్ ప్రెజర్ అనే కాన్సెప్ట్కి, సో ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పాయింట్ 1 చూడండి. సో రూట్ ప్రెజర్ అంటే రూట్స్ ఇస్తాయి. సో చెట్టు వేర్లే ఈ ప్రెజర్ ఇస్తుంది అనమాట. ఏం ప్రెజరు, వాటర్ ఫోర్స్ చేసే ప్రెజర్ ఇస్తుంది. అసలు చెట్టు వేర్లకి ప్రెజర్ వాటర్ అలాగే వస్తుంది. పాయింట్ 1 చూడండి. ఇది భూమి లోపలికి వెళ్తే వేర్ల చుట్టూ కూడాను మట్టి ఉంటుంది, మట్టి చుట్టూ కూడా వాటర్ ఉంటుంది. వాటర్ ఉన్నంత మాత్రం వేర్లోకి వెళ్ళిపోద్దా, అంత సీన్ ఏం లేదు, అలా వెళ్ళదు అనమాట. సో సిచ్యువేషన్ బాగా చెప్తాను చూడండి. స్టెప్ 1, చెట్టు బయట కొన్ని ఎల్లో కలర్లో మినరల్స్ ఉన్నాయి, చెట్టు బయట ఎల్లో కలర్లో కొన్ని మినరల్స్ ఉన్నాయి, అండ్ చెట్టు లోపల కూడాను కొన్ని మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే బ్యాలెన్స్గా ఉన్నాయి. ఓకే, బ్యాలెన్స్గా ఉన్నాయి. ఇప్పుడు చెట్టు ఏం చేస్తుంది తెలుసా, సడన్గా సెకండ్ స్టెప్, చెట్టు ఏం చేస్తుంది అంటే తనకున్నటువంటి ఎనర్జీ మీన్స్ ఏటీపీ. సో ఏటీపీని యూజ్ చేసి ఎడినోజిన్ ట్రైఫాస్ఫేట్ సమ్ ఎనర్జీని ఖర్చు పెట్టి ఏం చేస్తుందంటే కొన్ని మినరల్స్ని తనలోకి లాక్కుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని మినరల్స్ని ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసు, తనలోకి లాక్కుంటుంది. 1 2 3 4 5 ఇలా మినరల్స్ని చాలా ఎక్కువగా లాక్కుంటుంది. ఎప్పుడైతే ఈ రకంగా మినరల్స్ లాక్కుంటుందో బయట ఉన్న మినరల్స్ తగ్గిపోతాయి కదా.
ఇప్పుడు ఏమయ్యాయంటే మినరల్స్ అనేవి బయట తగ్గిపోయి చెట్టు లోపల వేరు లోపల పెరిగిపోయి, ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎక్కువగా ఉంది, వేరు లోపల కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎక్కువ తక్కువగా ఉంది, వేరు బయట కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. సో వేరు బయట ఏముంది, వాటర్ ఉంది కదా. ఈ వాటర్ ఉండే క్వాలిటీ ఏంటంటే ఆస్మోసిస్. వాటర్ ఉండే క్వాలిటీ ఆస్మోసిస్. మీరు 9th క్లాస్లో నేర్చుకుని ఉంటారు. ఏం నేర్చుకున్నారో, ఆస్మోసిస్ ప్రాసెస్లో ఏమవుతుందంటే లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఏంటి, వాటర్. సో వాటర్ ఏమవుతుంది, లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వైపుగా వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏమైంది, హై కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందంటే లోపల ఎక్కువగా హై కాన్సన్ట్రేషన్ ఉంది. లో కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది, చెట్టు బయట లో కాన్సన్ట్రేషన్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వైపుగా ఇప్పుడు వెళ్ళిపోద్ది. సో ఈ రకంగా ఇప్పుడు బ్యాలెన్స్ చేయడం కోసం నీరు అనేది బయట లోపలికి వచ్చేస్తుంది. ఈ రకంగా అన్ని వేర్లు కూడా కలిసి చేయడం వల్ల వేర్లన్నిటికీ కూడాను వాటర్ బీభత్సంగా వెళ్ళిపోద్ది అనమాట. సో సిస్టమ్ ఇక్కడ చెట్టు చేసిన ఒకే ఒక్క ప్రాసెస్ కావాలంటే తన లోపలికి ఎక్సెసివ్ మినరల్స్ని లాక్కుంటుంది. సో ఈ రకంగా ఈ ఎక్సెసివ్ మినరల్స్ని లాక్కోవడాన్ని ఏమంటామంటే యాక్టివ్ లోడింగ్. తను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి లోడింగ్ చేసింది. ఇక మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఆటోమేటిక్ జరిగిపోయింది. ఆస్మోసిస్ అనేది ఆటోమేటిక్ జరిగిపోయింది. ఎందుకంటే బయట లో ఉంది కదా, లో నుండి హై వైపుగా వాటర్ అనేది ఒక్కసారిగా వస్తే ఈ రకమైన ప్రెజర్తో చెట్టుకి వెళ్ళిపోయింది అనమాట. దీన్ని ఏమంటామంటే ఆస్మోసిస్. దీన్ని ఏమంటారు, ఆస్మోసిస్. మీకు ఆస్మోసిస్ ప్రాసెస్ సరిగ్గా అర్థం కాకపోతే ఒక సపరేట్గా కొన్ని వీడియోస్ చూడండి. ఒక 1 minute 2 minutes వీడియోస్ ఉంటాయి. వాటిని చూసేసి మరొకసారి ఈ వీడియో చూడండి. చెట్టు ఆర్టిఫిషియల్గా ఎలా ఆస్మోసిస్ ప్రాసెస్ అనేది ఎలా క్రియేట్ చేసిందో మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ రకంగా నైట్ టైము లేదంటే స్మాల్ మొక్కలకి ఈ ఆస్మోసిస్ చాలా హెల్ప్ చేస్తుంది. నైట్ టైము లేకపోతే చిన్న మొక్కలకి ఈ ఆస్మోసిస్. అదే చాలా పొడవైన మొక్కలకి అయితే ఈ జైలంకి సంబంధించినంతవరకు కూడా ఉదయం పూట ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. అదే మొక్కల్లో ఎవాపరేషన్ జరుగుతుంది, దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం కదా. ఈ ట్రాన్స్పిరేషన్ వల్ల సక్షన్ జరిగి మొత్తానికి వాటర్ అనేది పై వరకు కూడా వెళ్తుంది. ఒక్క పైప్ కాదు కదా, బోల్డ్ పైపులు ఉంటాయి. ఈ పైపులన్నీ కలిసి లాగితే దెబ్బకి వాటర్ అంతా కూడా వెళ్తుంది. ఇది జైలంకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇది జైలంకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకొక థింగ్ ఏంటంటే ఈ లోపల కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, ఈ బయట డైల్యూటెడ్గా ఉంటుంది. ఓకే, అందుకే లో కాన్సన్ట్రేషన్ అనుకుంటూ రాస్తాను నేను. ఇది సిచ్యువేషన్ అంతా కూడా డైల్యూట్. నెక్స్ట్ మనం దేని గురించి నేర్చుకోవాలి, ఫ్లోయింగ్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ఫ్లోయింగ్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఫ్లోయం ఎలా, దీని సంగతి ఏంటి, సింపుల్గా చెప్తాను చూడండి. ఇదొక మొక్క అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ సమ్ మొక్క. ఏ మొక్క సార్, ప్రపంచంలో ఏ మొక్క కూడా ఇలా ఉండదని అనుకుంటున్నారా? ఐ హోప్, నాకు తెలుసు ఇలాంటి మొక్క ఎక్కడ ఉండదని. కాకపోతే ఏం చేద్దాం, డ్రాయింగ్ రాదు కాబట్టి ఈ రకంగా వేద్దాం. ఓకేనా. సో సమ్ చిలకడ దుంప వేద్దాం. ఇదొక చిలకడ దుంప, ఇదొక చిలకడ దుంప, ఇదొక చిలకడ దుంప, ఇదొక చిలకడ దుంప, ఇదొక చిలకడ దుంప. ఇదంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉందంటే మట్టిలో ఉంది. సో ఈ రకంగా మట్టి వేద్దాం. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మట్టిలో ఉంది. సో ఇదంతా కూడా మట్టిలో ఉంది, ఇలా మట్టిలో ఉందన్నమాట. ఓకే, సమ్ చిలకడ దుంప, ఇదంతా మట్టిలో ఉంది. ఇప్పుడు చూడండి అసలు ఏం జరుగుతుంది, నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు బాగా సన్లైట్ తగిలింది. సన్లైట్ తగలడం వల్ల ఫోటోసింథసిస్ వచ్చింది. ఫోటోసింథసిస్ వల్ల ఫుడ్ అంతా కూడా తయారైంది. ఓకే, ఇప్పుడు ఈ ఫుడ్ అంతా తయారైన ఫుడ్ అంతటిని ఇప్పుడు ఏం చేస్తుంది, మొత్తానికి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ తయారైన ఫుడ్ అంతా కూడాను ఈ చెట్టు ఏం చేస్తుంది అంటే తయారైన ఫుడ్ అంతా కూడాను కిందకు పంపించేస్తుంది. ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి. సో ఈ రకంగా స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే సమ్మర్ సీజన్ కాకుండా వింటర్ సీజన్ వస్తుందో, వింటర్ సీజన్లో తన ఫుడ్ ఎక్కువ ఉండదు కదా, అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఫుడ్ అంతటిని కూడా తిరిగి మళ్ళీ పైకి తెచ్చుకొని ఈ ఆకుల్లోనే దాచుకొని దానికి ఉపయోగించుకుంటుంది అనమాట. ఈ రకంగా ఫుడ్ ఎక్కువ తయారైతే కిందకి ఫుడ్ అవసరమైనప్పుడు ఈ స్టోర్ అయిన ఫుడ్ అంతటిని కూడా పైకి లాక్కుండా ఉంటుంది. ఈ రకమైన ప్రాసెస్ని ఏమంటామంటే ట్రాన్స్లోకేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ట్రాన్స్లోకేషన్. అసలు ఈ ట్రాన్స్లోకేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇన్ ఫ్లోయంలో జరుగుతుంది. ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది. సో ఇది ఏం ట్రాన్స్లోకేషను, ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్లోయంలో జరుగుతుంది అనమాట, కంప్లీట్గా కూడా. ఈ ఫ్లోయం అనే దానివల్లనే మొక్కకు సంబంధించిన ఫుడ్ కానీ, మినరల్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ కూడాను ఈ యొక్క దీని నుండే వెళ్తున్నాయి అనమాట, ఈ ఫ్లోయం నుండే. సో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడాను. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది మొక్కకు సంబంధించింది ఈ ఫ్లోయం అనేది ఎంత ఇంపార్టెంట్. దీనిలో ఫుడ్ అనేది పైకి కిందకి వెళ్ళడానికి ఏమని చెప్తున్నాము,
ట్రాన్స్లోకేషన్ అని అంటున్నాం అనమాట. ఇది టోటల్గా ప్రాసెస్. మీకు ఇంతకు ముందు వీడియోలోనే చెప్పేశాను, మొక్కకు సంబంధించినంత వరకు కూడాను కొన్ని వాస్కులర్ టిష్యూస్ ఉంటాయి. వాటర్ని తీసుకుని వెళ్ళేది జైలం అయితే ఫుడ్ని తీసుకుని వెళ్ళేది ఫ్లోయమ్. ఈ ఫ్లోయమ్కి సంబంధించినంత వరకు కూడా ఈరోజు వీడియో ఇంకా డీటెయిల్గా చెప్తాను, హ్యాపీగా వినేయండి. సో ఇక్కడ మీకోసం జైలం అండ్ ఫ్లోయమ్ తీసుకుని వచ్చాను. జైలంకి ఎప్పుడు కూడాను వాటర్ అనేది పైకి మాత్రమే వెళ్తుంది, కిందకు వచ్చే మెకానిజం లేదు. కానీ ఫ్లోయమ్ మాత్రం పైకి కిందకి వెళ్ళగలదు. ఎలా వెళ్ళగలదు అనేది చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది, ఓకే, ఇక్కడ కూడా ఒక మాలిక్యూల్ ఉంది. ఇప్పుడు ఈ మాలిక్యూల్లోన షుగర్ పార్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ షుగర్ అంటే కార్బోహైడ్రేట్స్ అనుకుందాం, లేకపోతే ఇప్పుడే ఫోటోసింథసిస్లో షుగర్ తయారు చేసింది కదా, గ్లూకోజ్ అనుకుందాం. ఓకే, ఇలా ఉండేటప్పుడు ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఇది ఒక చెట్టు అనుకుంటే, ఈ చెట్లో మధ్యలో ఫ్లోయమ్ అనేది ఉందంటే ఈ ఫ్లోయమ్ చుట్టూ కూడాను ప్లాంట్ సెల్స్ అనేవి ఆక్యుపై చేసి ఉంటాయి కదా. ఈ ప్లాంట్ సెల్స్ అనేవి, ఈ సెల్స్లో ఉన్న కంటెంట్ అనేది కిందకి మీదకి ఏ రకంగా వెళ్తుంది, ఫుడ్ అనేది ఏ రకంగా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లోయమ్ పైప్ ఉంది కదా, ఈ ఫ్లోయమ్ పైప్ పక్కనే ఉన్నటువంటి ఈ ప్లాంట్ సెల్లో, ఇక్కడ ఈ ప్లాంట్ సెల్లో ఎక్కువ సుక్రోజ్ ఉంది. అదే దానికి కింద ఉన్న దానికి వైపుగా వెళ్ళాలి. ఎలా వెళ్తుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా, చెప్తా చూడండి. సో ఇప్పుడు ఎలా వెళ్తుంది, ఈ ఫ్లోయంకి ఆనుకుని ఉండడం వల్ల ఏ రకంగా వెళ్తుంది అనేది చెప్తాను. దానికన్నా ముందు అసలు ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి. ఇంతకుముందు మీకు ఈ రకంగా సెల్స్ వాల్స్ చెప్పాను కదా, ఇలా సెల్స్ వాల్స్ కంప్లీట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం చూడండి సెల్ వాల్స్ కాస్త బ్రేక్గా ఉన్నాయి. పాయింట్ 1. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఇక్కడ సైటోప్లాజం ఉండేది అని కొంచెం చెప్పాను, అంటే సెల్కి సంబంధించిన లిక్విడ్. కానీ ఆ లిక్విడ్ ఇక్కడ పూర్తిగా వెళ్ళిపోతే ఇక్కడ మాత్రం కొద్దిగా ఉందన్నమాట. సో ఈ రకంగా ఉంది. అండ్ వాటికన్నా మించి ఇక్కడ చూడండి సెల్స్ అనేవి పూర్తిగా బ్రేక్ అయిపోయి, కానీ ఇక్కడ మాత్రం ఇంకా కంప్లీట్గా ఉన్నాయి. దీని అందరికీ రీజన్ ఏంటంటే ఫ్లోయమ్ అనేది లివింగ్ సెల్. అదే జైలం అనేది డెడ్ సెల్ అనమాట. డెడ్ సెల్లోన ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది, కానీ ఫ్లోయమ్ అనేది లివింగ్ సెల్. ఇప్పుడు మనం మన టాపిక్ వద్దాం. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్, ఇక్కడ షుగర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. ఈ షుగర్ మాలిక్యూల్స్ కింద వైపుగా ఎలా వెళ్తాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. ఇప్పుడు షుగర్ మాలిక్యూల్స్ తీసుకుంటాను. సో దిస్ ఈజ్ ద షుగర్ మాలిక్యూల్స్. ఈ షుగర్ మాలిక్యూల్స్ ఇప్పుడు కిందకి ఎలా వెళ్తాయి. సో ఈ ట్రాన్స్లోకేషన్, ఈ ప్లాంట్లో ఈ సెల్లో ఎక్కువ షుగర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ షుగర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో కాస్త 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ పైన ఉన్నవి కింద వరకు కూడా ఎలా వెళ్తాయి. ఫస్ట్ ఫ్లోయంలోకి ఎంటర్ అవుతాయి. ఏదైనా ఒక సెల్ ఉంది కదా, ఆ సెల్ ఫ్లోయంలోకి ఎంటర్ అయిన తర్వాత పైకైతే పైకి, కిందకైతే కిందకి, ఈ రకంగా కిందకి కాబట్టి కింద వరకు వచ్చి దీంట్లోకి ఎంటర్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి దీంట్లో కూడా ఎక్కువ సెల్స్ అనేవి అయిపోయాయి అనమాట. ఇది ప్రాసెస్ జరుగుతుంది. అసలు ఇదంతా జరగడానికి ఏమేమి మెకానిజమ్స్ వర్క్ అవుతున్నాయి అనేది నీట్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు అసలు ఎలా జరుగుతుంది ఏంటి ఈ ప్రాసెస్ అంతా కూడా నీట్గా చెప్తాను, వినండి. మొట్టమొదటిగా ఇది ఒక ప్లాంట్ సెల్లోనే ఎక్కువ కంటెంట్ ఉంది, ఫుడ్ అనేది ఎక్కువ ఉంది, లైక్ సుక్రోజ్ ఎక్కువ ఉంది కదా. ప్లాంట్ ఏం చేస్తుందంటే, ముందుగా తనకున్న ఎనర్జీని, తనకున్న శక్తిని యూజ్ చేసి దాని దగ్గర ఉన్న ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతటిని కూడాను దీని లోపలికి పంపిస్తుంది. ఇలా ఫ్లోయం లోపలికి పంపిస్తుంది. పాయింట్ 1. దీన్నే ఏమంటామంటే, ఫస్ట్ స్టెప్ తను ఏం చేస్తుంది, లోడింగ్ చేస్తుంది. అది కూడా ఏం లోడింగ్, యాక్టివ్గా లోడ్ చేస్తుంది. యాక్టివ్ లోడింగ్ చేస్తుంది. పాయింట్ 1. ఫస్ట్ 1 యాక్టివ్గా లోడ్ చేస్తుంది. పాయింట్ 1 అర్థమవుతుంది కదా. వన్స్ ఇలా లోడ్ అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ చూడండి. ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఎలా అయిపోయింది తెలుసా, అసలే చాలా ఎక్కువ, ఇంతకుముందు ఉన్నది మినరల్స్ కంటే చాలా ఎక్కువ మినరల్స్ ఈ ప్లేస్లో ఉన్నాయి ఇప్పుడు. సో మినరల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి పక్కనే జైలం ఉంటుంది కదా. ఒక చెట్టు అంటే జైలం ఒక పక్కన, ఫ్లోయం ఒక పక్కన ఉండదు కదా. పక్కనే ఈ జైలం ఉంటుంది కాబట్టి ఈ జైలం ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అనేది దీంట్లోకి పంపించేస్తుంది. ఇది స్టెప్ 2. ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి జైలం అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆస్మోసిస్ ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతుంది, లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వైపు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఇక్కడ ఈ మినరల్స్ అన్ని యాడ్ అయిపోయాయో ఇక్కడ ఈ ప్లేస్ అనేది హై కాన్సన్ట్రేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ లో నుండి హై వైపుగా వెళ్ళిపోయింది. పాయింట్ 1 ఇక్కడ ఆస్మోసిస్. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ వెళ్ళిపోయి దాంతో పాటుగా మినరల్స్ కూడా రావడం వల్ల ఈ ప్లేస్ అనేది ఉబ్బిపోద్ది. ఎప్పుడైతే ఈ ప్లేస్ అనేది బాగా ఉబ్బిపోతుందో చూడండి, ఈ ప్లేస్ అనేది ఎంతలా ఉబ్బిపోయిందో. ఎప్పుడైతే ఈ ప్లేస్ అనేది బాగా ఉబ్బిపోద్దో ఇది ఇప్పుడు ఏం చేస్తుంది, వాటర్ ప్యాకెట్ని గట్టిగా పిసిగితే ఏ రకంగా అయిపోద్దో, గట్టిగా స్క్వీజ్ చేస్తే ఏ రకంగా అయిపోతుందో అలాంటి పరిస్థితి అనమాట. అందుకే ఈ మినరల్స్ అన్ని ఏమైపోతాయి అంటే, ఇంత హై ప్రెజర్ ఉంది కదా, ఇప్పుడు వాటర్ మినరల్స్ వల్ల హై ప్రెజర్ అయిపోయింది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ మినరల్స్ అన్నీ కూడా ఎక్కడైతే లో ప్రెజర్ ఉంటుందో ఆ ఏరియాకి వెళ్ళిపోవడానికి చూస్తుంది. ఇప్పుడు లో ప్రెజర్ ఎటువైపు ఉంది, కింద వైపే కదా. కింద ఉన్న ఈ ప్లాంట్ సెల్ దగ్గర లో ప్రెజర్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ సెల్ దగ్గర లో ప్రెజర్ ఉంది కాబట్టి కింద వైపుకి వచ్చేస్తుంది. పాయింట్ 3. సో ఈ రకంగా కింద వైపుకి వచ్చేస్తుంది. ఏంటి, దీన్నే బల్క్ ఫ్లో అంటారు. నెంబర్ 3
బల్క్ ఫ్లో. దీన్ని ఏమంటారంటే బల్క్ ఫ్లో కేవలం ఈ యొక్క మినరల్స్ మాత్రమే కాదు, ఈ మొత్తం యాక్చువల్లీ నేను యానిమేషన్లో చూపించలేకపోతున్నాను, కానీ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వైట్ మాలిక్యూల్ కూడాను కింద వైపుకి వచ్చేస్తుంది అనమాట. మెలా కింద వైపుకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడికి కింద వైపుకి వచ్చేస్తుందో ఇప్పుడు ఏమవుతుంది చూడండి అసలైన స్టెప్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మినరల్స్ అన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. దిస్ ఈజ్ ద 4th స్టెప్. అన్లోడింగ్ అనేది జరిగిపోద్ది. ప్లాంట్ అనమాట. ప్లాంట్ ఏం చేస్తుందంటే తన దగ్గరకు ఫుడ్ వస్తుంది కదా, ఫుడ్ వస్తే ఈ హైగా ఉన్న మినరల్స్ అన్నింటినీ కూడా మెల్లగా అన్లోడ్ చేసుకుంటుంది. ఇంతకుముందు ఏమో యాక్టివ్గా లోడ్ చేసుకుంది, ఇప్పుడు ఏం చేస్తుంది దీని అంతటిని కూడా దీనిలోకి అన్లోడ్ చేసుకుని ఈ రకంగా ఫుడ్ చేసుకుంటూ వస్తుంది. ఇది 4th పాయింట్. ఇప్పుడు వరకు ఏం జరిగిందో చెప్పనా. ఫస్ట్గా ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ అన్నింటినీ కూడాను ప్లాంట్ దగ్గర ఎక్సెసివ్గా మినరల్స్ ఉంది కదా, దాన్ని ముందుగా తనకున్న శక్తిని యూజ్ చేసి లోడ్ చేసింది, లోపలికి పంపించింది. ఎప్పుడైతే లోడ్ చేసిందో ఆ ప్లేసెస్లో కాన్సన్ట్రేషన్ పెరిగిపోవడం వల్ల పక్కన ఉన్న జైలం నుండి వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళిపోయింది. వాటర్ ప్లస్ మినరల్ వెళ్ళడం వల్ల ఆ ప్లేస్ అనేది స్క్వీజ్ అయిపోయింది, చాలా హెవీగా ప్రెజర్ అయిపోయింది. హెవీగా ప్రెజర్ ఉండడం వల్ల పైన ఉన్నటువంటి ప్రెజర్తో ఉన్నటువంటి ఆ ఫుడ్, ఆ మినరల్స్ అన్నీ కూడా ఎటువైపు అయితే లో ప్రెజర్ ఉందో, దట్ మీన్స్ లో ప్రెజర్ ఇక్కడే కదా, ఇక్కడ ఈ లో ప్రెజర్ ఉన్న వైపుకి అనమాట వచ్చేసాయి. సో ఈ రకంగా లో ప్రెజర్ రావడం వల్ల ఈ లో ప్రెజర్ వచ్చింది. ఇక్కడికి మినరల్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆ పక్కనే ఉన్నటువంటి ప్లాంట్ సెల్ ఏం చేస్తుంది, తన దగ్గర ఫుడ్ వచ్చిన వెంటనే అన్లోడింగ్ చేసుకుంటుంది, తనలోకి అనమాట లాక్కుంటుంది. ఈ రకంగా ఇక్కడ ఈ ప్లేస్లో ప్రెజర్ అనేది తగ్గింది. ఓకే, ఇప్పుడు ఇదంతా వచ్చినప్పటికీ కూడాను నెక్స్ట్ ఈ ప్లేస్లో ఇంకొకటి ఎక్స్ట్రా ఉండిపోయింది, ఒకటి తక్కువైంది. మీరు ఒకటి గమనించారా, ఒకటి తక్కువైంది. ఏంటి అది తక్కువైంది తెలుసా, ఇక్కడ వాటర్ అనేది ఎక్స్ట్రాగా ఉంది. ఏముంది, ఈ వాటర్ అనేది ఎక్స్ట్రా ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి ఈ ప్లేస్లో ఇప్పుడు మినరల్స్ అనేవి లేవు, ఇప్పుడు జైలంలోనే హై కాన్సన్ట్రేషన్ ఉంది, జైలంలో హై కాన్సన్ట్రేషన్ ఉంది, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకంటే మినరల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్లోయంలో ఇంకేముంటుంది, ఏం లేదు కదా. అప్పుడు వాటర్ రివర్స్ మళ్ళీ తిరిగి ఆస్మోసిస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. 5th పాయింట్ తిరిగి ఆస్మోసిస్. ఈ రకంగా అనమాట ఏది ఎక్కడ ఉండదు, ఈ మొత్తం ప్రాసెస్, ఈ 5 ప్రాసెసెస్ ఫాలో అయ్యి తిరిగి వచ్చేస్తుంది. స్టార్టింగ్ నుండి చెప్తున్నా. ముందుగా ఒక ప్లాంట్ సెల్లో ఎక్కువ మినరల్స్ ఉన్నాయి, పాయింట్ 1. ఈ మినరల్స్ని తనకున్న శక్తిని వాడేసి ఫ్లోయింగ్లోకి పంపిస్తుంది. ఎప్పుడైతే ఫ్లోయింగ్లోకి మినరల్స్ వెళ్ళాయో పక్కన ఉన్నటువంటి వాటర్ అంతా హై కాన్సన్ట్రేషన్ వైపుగా వచ్చేస్తుంది. దీనివల్ల స్క్వీజ్ అనేది జరిగిపోద్ది. స్క్వీజ్ జరగడం వల్ల హై ప్రెజర్ నుండి లో ప్రెజర్ వైపుగా కిందకి తీసుకుని వెళ్ళిపోద్ది. ఇలా తీసుకుని వెళ్ళినప్పుడు మొత్తం బల్క్ ఆ మినరల్స్ అన్నింటినీ కిందకి లాక్కుని వెళ్తాయి. అప్పుడు ఎప్పుడైతే తన దగ్గరకు వస్తాయి వచ్చిన వెంటనే అన్లోడింగ్ చేసుకుంటుంది ఈ పక్కన ఉన్నటువంటి ప్లాంట్స్ వెళ్ళి. ఎప్పుడైతే అన్లోడింగ్ చేసుకుంటుందో ఈ ప్లేస్లో కేవలం వాటర్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ వాటర్ కూడాను లో ప్రెజర్లో ఉండడం వల్ల పక్కన ఉన్న జైలంకి అనమాట వెంటనే వెళ్ళిపోద్ది, ఎందుకంటే పక్కన హై ప్రెజర్ ఉంది కాబట్టి. ఈ రకంగా ఈ 5 ప్రాసెస్ ఫాలో చేసి ఫ్లోయంలో ఫుడ్ అనేది పైకి కిందకి మీదకి ట్రాన్స్లోకేట్ జరుగుతూ ఉంటుంది. మీకు స్టార్టింగ్లో కొన్ని మాటలు చెప్పాను, జైలంలో డెడ్ సెల్స్ ఉంటాయి అనుకోని. డెడ్ సెల్స్ ఉండడం వల్ల ఇక్కడ ఎవడో కూడా చెట్టు తానంతట తాను ట్రై చేయాల్సిన అవసరం లేదు. బయట నుండి ఎవాపరేషన్ ఒక్కటి సెట్ అయిపోతుంది అనమాట. ఎవాపరేషన్ ఉంటే చాలు కింద నుండి లాగేస్తుంది, ఒక ఇంజిన్ స్టార్ట్ చేసినట్టుగా. కానీ ఇక్కడ మాత్రం లోడింగ్ జరగాలన్నా అన్లోడింగ్ జరగాలన్నా లైఫ్ అనేది ఉండాలి, ఆ లైఫ్ వచ్చేసి తీసుకోవాలి. సో ఇక్కడ లోడింగ్ అండ్ అన్లోడింగ్ అనేది లైఫ్ వల్ల జరుగుతుంది అనమాట. టోటల్గా ప్రాసెస్ ఇది. సో ఇది ఫ్లోయింగ్కి సంబంధించినంత వరకు కూడాను, ఇది జైలంకి సంబంధించినంత వరకు, ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్లాంట్స్కి సంబంధించి. సో ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు డెఫినెట్లీ ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. సో రేపు మరొక ఎక్స్క్రీషన్ అనే టాపిక్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.